లోకేష్ చేతలే జవాబు అంటూ ఎడిటోరియల్ కాలం ఇచ్చుకొచ్చారు రాధాకృష్ణ గారు. ఒక ప్రాంతీయ పార్టీ 3 తరాల నాయకత్వంలో సజీవంగా పరిపుష్టంగా ఉండటం ఆషామాషి కాదు. ద్రవిడ పార్టీల తర్వాత అంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలబడింది. రాష్ట్రం విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానాన్ని అప్రతిహాతంగా కొనసాగిస్తోంది. తెలంగాణలో పార్టీ పటిష్టంగా లేకపోయినా ఓటర్లు మాత్రం ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడైన లోకేష్ చేతికి భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అందుతాయి. ఎన్టీఆర్ హయాంలో పోల్చితే ఇప్పుడు రాజకీయాలకు నిర్వచనం మారిపోయింది. పెద్ద మనిషి తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి వంటి వారి ప్రవేశంతో రాజకీయాల స్వరూపమే మారిపోయింది. చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ఈ తరం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. నాయకుడి నిర్ణయాలు చర్యలు వేగంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఓర్పు అవసరమని మర్చిపోతున్నారు. కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ భవిష్యత్తు ఏంటి అన్న సందేహాలను చంద్రబాబు పటాపంచలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత అవి ఎదురయ్యే ఈ తరహా సందేహాలకు చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నప్పుడే లోకేష్ తన చేతల ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి తనలో పరిణతి వచ్చిందని నమ్మకం కలిగించడంలో మాత్రం లోకేష్ సక్సెస్ అయ్యారు. పాత తరాన్ని నవతరాన్ని కలుపుకుని పోవాల్సిన బాధ్యత లోకేష్ మీద ఉంది. తెలుగునాట వారసులుగా రంగప్రవేశం చేసి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు లోకేష్ 3వ వ్యక్తి. నాయకులు వారసులైనప్పటికీ కార్యకర్తలు ప్రజలతో మమేకం అయ్యే వారికే ఆదరణ ఉంటుంది అంటూ హితబోధ చేస్తూ సేమ్ టైం పరీక్ష అని చెప్తున్నారు.